తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మో! చాలా రీసెర్చ్ చేశారు మీరు. అటు సైన్స్ పరంగా గాని, శాస్త్రం పరంగా గాని. అసలు ఎవరు మీరు? అంటే మీరు ఇంతకుముందు ఓ సినిమా చేశారు. బట్ అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. పెద్ద రిజిస్టర్ అవ్వలేదు. అవునవును. అవ్వలేదు. సినిమా చూసిన వాళ్ళు బాగుందన్నారు గానీ, బట్ సినిమా అందరూ లేట్‌గా చూసారు మీ ఫస్ట్ మూవీ. అంటే అసలు ఏంది మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఇండస్ట్రీలోకి ఎందుకొచ్చారు? ఇంత కష్టపడ్డారు అంటే ఒక కథ కోసం ఇంత అనాలిసిస్ సో మీ గురించి తెలుసుకోవాలని ఉంది. నా బ్యాక్‌గ్రౌండ్ అంటే నేను యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. ఇంతకుముందు ఎస్ఏపీ అంటాం కదా! సాప్ ఎస్ఏపీ ఆర్కిటెక్ట్‌గా వర్క్ చేసేది. సో, యూఎస్‌లో యూఎస్‌లో ఉన్నా నేను. బేసిక్‌గా మనకు సినిమాలంటే పిచ్చి. ఐ హాడ్ దట్ ఫ్యాసినేషన్ ఆఫ్ హౌ దే ఆర్ మేడ్. అంటే నార్మల్ రెగ్యులర్ సినిమాని కాదు. బేసిక్‌గా ఇప్పుడు విఠలాచార్యుడు సినిమాలు చూసారనుకోండి, లేదా సింగీతం శ్రీనివాస్ ఈస్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండి. ఓకే. సింగీతం శ్రీనివాస్ గారు ఫేవరెట్ డైరెక్టర్ ఎనీ డే. ఆయన ఇప్పుడు ఎవ్రీ మూవీ ఓ డిఫరెంట్‌గా అంటే ఇప్పుడు ముగ్గురు కమల్ హాసన్‌లు, నలుగురు కమల్ హాసన్‌లు, భైరవ దీపము. ఇప్పుడు భైరవ దీపంలో మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ విఎఫ్ఎక్స్ ఎంత ఉంది. ఆ రోజు ఏముందండి? ఏం లేదు. గ్లాస్ మీద పెయింటింగ్స్ ఏసి చేసేది వాళ్ళు. ఆ ఫ్యాసినేషన్‌తోనే ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యాను. నైఫా ఫిల్మ్ అకాడమీ జాయిన్ అయ్యాను. అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్. ఓకే. మా పాప. అయితే ఆ టైంలో పోయి అంటే యూఎస్‌కి వెళ్తే మామూలుగా మనం ఎవ్రీ మంత్ జాబ్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏంటంటే వెరీ వెల్ ఆఫ్ అండి. అంటే ప్రొఫెషనల్‌గా వెరీ వెల్ ఆఫ్ ఉన్న కంపెనీ ఉండేది నాకు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉండేది. ఇక్కడ కేపీహెచ్‌పిలో ఒక 40 సీటర్ ఆఫీస్ ఉండేది. ఓకే. అక్కడ డైరెక్ట్ ప్రాజెక్ట్స్ ఉండేది మాకు. నేను మా పార్ట్నర్స్ ఇద్దరు ఉండేది. అని వెరీ వెల్ ఆఫ్ ఉండేది అనమాట. సో మేబీ ఆ డబ్బులు కూడా ఎక్కువైపోయినాయేమో. అకౌంట్లో కూడా డబ్బులు ఎప్పుడు చాలా ఉండేది. ఎంత డే? అంటే ఎనీ డే ఒక 100-200K ఎప్పుడు అకౌంట్లో ఉంటుంది అట్లా. ఓకే. ఎనీ డే 100K-200K ఉండేది. అంటే చెక్స్ వచ్చి డిపాజిట్ ఒకసారి చెక్స్ ఎక్స్పైర్ అయిపోతే డిపాజిట్ చేసేది వెళ్ళి నేను. ఏదైనా ఇప్పుడు కార్ కొనాలనుకుంటాను మనం వెళ్ళి డైరెక్ట్గా లోన్ గీన్ అంతా ఏం లేదు, డైరెక్ట్గా ఇచ్చి తీసుకోవడమే. ఓకే. అంత కంఫర్టబుల్ లైఫ్ ఉండింది. లైఫ్ ఉంది. అయితే అదే అన్నీ ఉన్నప్పుడు ఏదో చేయాలి కదా మనం అన్నట్టు ఒక అన్నట్టు అండ్ ఆ పాయింట్ లో సరే ఇంకా జాబ్ సరే 2 months బ్రేక్ తీసుకున్నాము. ఇంకో ఫ్రెండ్ కూడా ఉండేది నాతో కూడా. సరే పోదాం ఫిల్మ్ స్కూల్ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి ఊరికే జస్ట్ ఫర్ ఫన్ వెళ్ళామండి. ఇట్స్ నాట్ లైక్ ఇదేనే ఆ ఫ్యాసినేషన్ తో వెళ్ళాం. ఒకసారి వెళ్తే బిహైండ్ ది సీన్స్ ఎప్పుడుంటే మనకు 5 రోజులు ఉంది కదా చూద్దాం అనేసి. బట్ మధ్యలో ఈ శంబాలాకి రావడానికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందా? ఎంత ఒక 5 years పట్టిందా? అంటే 4 years అనుకోండి. ఇప్పుడు ఇది 5th year కదా, 2025. 4 years పట్టింది మధ్య. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అదండి ఓ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే లైక్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు మన డబ్బులే మన ఇష్టమే అన్నప్పుడు ఇలా అయిపోతుంది మీకు ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినాము అన్నప్పుడు రకరకాల థింగ్స్ ఉంటాయి. మధ్యలో యాక్చువల్గా ఇంకొక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అవ్వాల్సింది కొంచెం అంటే యాక్టర్స్ దొరకలేదు. బట్ ఫస్ట్ మూవీ అప్పుడు నాకు తెలిసి ₹1 కోటి దాకా నష్టపోయి ఉంటారు. అంతేనా? 1.7, 1.8 crores దాకా పోయింది. ఇంచుమించు 3 crores దాకా అయింది. ఇంచుమించు 2 కోట్లు. ప్రమోషన్ అప్పట్లో 1 crore 95 lakhs ఖర్చు పెట్టా. అబ్బో. కానీ కనపడలేదు సినిమా. ఇంత ఖర్చు చేశారు, ఇంత నష్టపోయారు. ఇంట్లో నుంచి ప్రెజర్ రాలేదా? ఉంటుందండి ప్రెషర్ లేకుండా. అంటే ఇంట్లో ఏంటంటే మా వైఫ్ వర్క్ షీఈస్ వర్కింగ్. మా వైఫ్ కూడా మా వైఫ్ వర్క్ చేయకపోతే మనం రోడ్ మీద అనుకోవాలి మనం కూడా. సో షీఈస్ వర్కింగ్. ఆల్మోస్ట్ సంపాదించిందంతా పెట్టేశారు. సంపాదించింది అంటే అంతా అంటే మీ ఎర్నింగ్స్ అట్లా కాదండి. ఎర్నింగ్స్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ మనం సినిమా పెట్టిన డబ్బులే చూస్తూ ఉంటాం. కానీ మన లైఫ్ స్టైల్ మనం బతకాలి కదా ఇక్కడికి వచ్చి. అవును. సో మనం ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయి ఉంటుంది. సో ఆ లైఫ్ స్టైల్ కిందికి వచ్చి మనం ఆ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి కూడా డబ్బులు కావాలి. అవును. సో ఇమాజిన్ 10 years వితౌట్ ఎర్నింగ్స్. అదే పెద్ద పోయిపోద్ది. సో సినిమాకి పెట్టిన దానికన్నా ఇది ఎక్కువ ఖర్చు ఉంటుంది. నేను అర్థమైంది. ఇప్పుడు సినిమా పెట్టినప్పుడు మా పాప స్కూలు లేదంటే ఎంత ఇవి ఎక్కువ ఖర్చులు ఉంటాయి మనకు. సో ఇప్పుడు నువ్వు ఎర్న్ చేయట్లేదు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది. సో ఈవెన్చువల్గా నువ్వు తెచ్చుకున్నవన్నీ పోతాయి, నువ్వు కొనుక్కున్నవి అమ్మాలా. సార్ మీ జర్నీకి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ మనం శంబలలోకి వెళ్ళిపోదాము. ఇంత స్ట్రగుల్ మా వైఫ్ షీ సపోర్టెడ్. లేదు అంటే మా వైఫ్ గీత కాగ్నిజెంట్ లో ఇప్పుడు తను సినిమా వర్క్ చేస్తున్నారు. షీ సపోర్టెడ్ అండి. వితౌట్ హర్ సపోర్ట్ కష్టమైంది. అయితే శంబాల సక్సెస్ మెయిన్ క్రెడిట్ మేడంకి ఇవ్వాలండి. మీరు చూసే సినిమాలు కూడా ఫస్ట్ అప్ వేసారు ఇవ్వాలా. లేదు అంటే
అంటే అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ప్రశాంతత ఉంటేనే బయట పోయి ఏదైనా పని చేయొచ్చు. అంతే కదా. అండ్ శంబల విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టు మీ ఆర్టిస్ట్లో చాలామంది ఇంటర్వ్యూ చేశాను. అందరూ షాక్ ఏంటంటే మాకెందుకు కాల్ వచ్చింది అంటే, ఉదాహరణ చెప్తాను. ఇంద్రనీల్ గారు ఆయన ఇన్నేళ్ల కెరీర్లో 28 సీరియల్కి పైగా హీరోగా చేస్తున్నారు. చాలా సీరియల్స్ ఆర్టిస్ట్గా చేశారు. సినిమాలు మాత్రం చాలా తక్కువ ఆయన చేసింది, చాలా తక్కువ సినిమాలు. సీరియల్స్కి బ్రేక్ ఇచ్చి ఎవరిని ఛాన్సులు అడగలేక, సినిమా ఛాన్సులు అడగలేక, ఆయనకు క్రేజ్ ఉంది, ఆయనకు స్టార్డమ్ ఉంది. బట్ ఆఫీసులకు వచ్చి ఎవరిని అవకాశాలు అడగలేక కామ్గా ఉన్నారు ఇంట్లో ఆయన. అలాంటిది నాకు కాల్ వచ్చింది రాజా, ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పి అటు చెప్పారనమాట. అలాంటి ఆర్టిస్టులకి ఎందుకు వెళ్ళింది కాల్? ఇంజనీర్ గారికి వచ్చేటప్పుడు ఒక 3-4 నాకేంటంటే హైట్, నాకు చాలా హైట్ కావాలనేసి, పెహల్వాన్ క్యారెక్టర్ చాలా హైట్ కావాలని. అయితే అంటే చాలా ఆప్షన్లు వచ్చినాయి. ఈ ఆప్షన్లో వేరే ఇంకో అతన్ని, పేర్లు వద్దు ఇప్పుడు, వేరే ఇంకో అతన్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకోపోయినాం అనమాట. అతను కాస్టింగ్ వైజ్ చూస్తే చాలా ఎక్కువ అడిగాడు. ఓకే. అడిగేటప్పటికి వద్దని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఇంద్రనీల్ గారు కనిపించారు అనుకోకుండా. ఆయన హైటే ఈ క్యారెక్టర్ తెచ్చిపెట్టింది. హైట్, పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఇంద్రనీల్ గారు తెలుసు కూడా అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మన సీరియల్స్ లో ఉండడం వల్ల తెలుసు. కాకుండా ఆయన థాట్ రాలేదు, టక్కని ఎవరు మా వాళ్ళు వచ్చి సార్ ఇంద్రనీల్ గారు ఎట్లుంటారు అంటే బాగుంటారు అని చెప్పి అట్లా కాల్ చేయడం జరిగింది. జరిగితే ఆర్ఎఫ్సి దగ్గర మేము లొకేషన్ స్కౌటింగ్ వెళ్తా ఉంటే ఎవరో కలుద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఆఫీస్ దగ్గర ఎక్కడో ఈ పక్కన్నాను సార్ నేను అని అంటే, సరే అక్కడ కలుద్దామంటే అక్కడ రెస్టారెంట్లో కలిసి. ఓకే. బట్ ఆయన కలిసినాక ఏమనిపించింది అంటే అండి, ఈజ్ వెరీ గుడ్ అండి. అంటే నేను చెప్పేది ఫర్గెట్ అబౌట్ యాక్టింగ్, పర్సనాలిటీ అంతా అండి. ఐ ఫెల్ట్ హిమ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే యాటిట్యూడ్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కొంచెం ఫేమ్ చూసి, ఇప్పుడు ఆరో రెస్టారెంట్లో కూడా మేము కలుస్తూ ఉంటే కూడా ఆగట్లేదు జనాలు వచ్చి ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. అంటే ఇప్పుడు అంటే కొంచెం ఉంటది కదా మైండ్ కూడా కొంచెం. అవునవును. అంటే యూ విల్ గెట్ దట్ ప్రౌడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కదా. ఏం లేదు మరి ఆయనకి మొగల్ రేకులు, చక్రవాకం అని కొన్ని సీరియల్స్ ఉన్నాయి. అవును తెలుసు. మొగల్ రేకులు, చక్రవాకం. ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారంటే లేడీస్లో అసలు మీకు తెలిసే ఉంటుంది. సో ఇవి పక్కన పెడితే నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. మీరు ఇప్పుడు దాకా ఓపెన్గానే మాట్లాడారు, దీనికి కూడా ఓపెన్గానే సమాధానం చెప్పాలి. మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి కథ చెప్పారు, హీరోని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు, ఆది గారిని కూడా. ఆది గారికి అప్పటికి 13 సినిమాల నుంచి హిట్ లేదు. ఆది గారు ఎందుకు అనే ఆలోచన ఇప్పుడు రాలేదా? టూ థింగ్స్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఆది గారికి 13 సినిమాల హిట్లు లేవు. ఇప్పుడు ఆది గారు హీరో, మనకేముంది? సో ఆ క్యాల్కులేషన్ వేసుకున్నారు. ఆ క్యాల్కులేషన్ అనేది అది ఒక క్యాల్కులేషన్ నేను చెప్పట్లేదు. అందరూ ఏమంటారంటే స్టార్టింగ్ లో, ఇప్పుడు ఎవరు ఏం లేదు సినిమా వెళ్ళలేక స్టార్టింగ్ లో ఉండేటప్పుడు వచ్చేసి ఈ స్టోరీ అంటే రాసుకొని అంత అయినప్పుడు ఆది గారికి ఇంకా కథ కూడా చెప్పలేదు. అప్పుడు ఇంక చెప్తాం కథ. ఇంకంటే ఇప్పుడు హీరో అనుకుంటే ఇంకో 3 days 4 days కలుస్తాం కదా. కలిసేటప్పుడు అంటే ఇట్లా కాదు, ఈ హీరో అయితే ఎట్లా, ఆ హీరో అయితే ఎట్లా, అది ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఇది అంటే మరి మీకు ఎవరికైనా అర్థమవుతుందా ఆది గారు లేకపోతే సినిమా లేదు అని చెప్పి. ఫ్యాక్ట్ అది. ఆది గారు లేకపోతే ఈ సినిమానే లేదు. హీరో కావాలి కదా, హీరో కావాలి ఒకటి. రెండోది ఇప్పుడు మీతో అన్నా కదా క్యారెక్టర్స్ గురించి కూడా, మనకు అనుకున్నట్టు ఒక హీరో కావాలి. అంటే మన కథకి ఇప్పుడు నాకు మూవీలో యాక్షన్ ఉంది, మీరు చూసారు. ఇప్పుడు మీరు చూస్తే ఆది గారు ఆ సైకిల్ నుండి పైనుండి వచ్చేది కావచ్చు, లేదా బ్యాక్ రోల్ చేయడం కావచ్చు, లేదా గాల్లో ఎగిరి తనడం కావచ్చు, ఇవన్నీ చాలా రిస్కీ స్టంట్స్ ఓన్గా చేశారు ఆది గారు. సో ఇవన్నీ ఇప్పుడు మనం వేరే హీరో అయితే, అంటే హీరోలు అనట్లేదు, అంత సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు ఆ రిస్క్ చేయకపోవచ్చు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇది ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది అండి. ఒక హీరో వచ్చేసి హీ కెన్ ఎమోట్ వెరీ వెల్ అని ఇప్పుడు చేయొచ్చు అంత. ఇంకొక హీరో వచ్చేసి స్టంట్స్, గిన్స్, డాన్స్ ఇవన్నీ బాగా చేయొచ్చు. ఇప్పుడు నాకు హోల్సమ్ యాక్టర్ కావాలి. ఇప్పుడు ఆది గారిని ఇప్పుడు ఆయన ఇప్పుడైతే మనకు చెప్పారు, ఐ రీవిజిటెడ్ ఆది గారి సినిమాలు ఇమీడియట్ గా. ప్రేమకాలనీ చూస్తుంటే యాక్షన్ చేస్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు, ఎమోషన్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి నాకు అని నేను ఫస్ట్ డిసైడెడ్. ఇట్స్ లైక్ స్టోరీ ఇది అనేసి. సో అన్నీ ఉన్నాయి. అండ్ ఆది గారిని కలిసాను కదా, ఐ వాస్ లైక్ కొంచెం నర్వస్ ఉన్నింది. అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఉంటే హీ వాస్ వెరీ ఫ్రీ. అంటే ఇప్పుడు హీరో అట్లంతా ఏం లేదు, నార్మల్గా కూర్చొని ఇలా మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాము, ఇంకా ఇంకా రిలాక్స్డ్గా. ఎక్కడైనా కెమెరా ఉంది కూడా ఇట్లా పోస్టర్లో కూర్చోన్నాం. అది ఇంక పోస్టర్ కూడా లేదు, ఇంకా అలా ఇలా కాలు పైకి పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇద్దరు కూర్చొని అలా. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చారు.